న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటీవల నిర్వహించిన పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షల్లో 700 మార్కులకు 698 మార్కులు సాధించి తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల తమిళనాడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటీవల నిర్వహించిన పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షల్లో 700 మార్కులకు 698 మార్కులు సాధించి తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల టాపర్గా నిలిచిన నేరెళ్ల సుప్రియను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నివాసంలో సత్కరించారు. విద్యార్థి మరింత బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మిగిలిన విద్యార్థులు సుప్రియని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి వేలాయుధం, సిఎస్ఈ విభాగ అధిపతి చంద్రశేఖర్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివాలయం సమీపంలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 29వ వార్షికోత్సవం సందర్భంగా నేడు కాపగంటి ఉమాశంకర్, వనిత పుణ్య దంపతులచే స్వామివారికి పంచామృతాలతో వేకుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం కోన అప్పారావు మాస్టర్ భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా ధార్మిక ప్రచార కమిటీ సభ్యులు, గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివాలయం సమీపంలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 29వ వార్షికోత్సవం సందర్భంగా నేడు కాపగంటి ఉమాశంకర్, వనిత పుణ్య దంపతులచే స్వామివారికి పంచామృతాలతో వేకుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం కోన అప్పారావు మాస్టర్ భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా ధార్మిక ప్రచార కమిటీ సభ్యులు, గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. स्वरूपाय नमः ओम गुरवे नमः ओम गुरुदाय नमः ओम गुह्याय नमः गुरुपालपराय नमः गुरुतंतोषमुक्ताय नमः ओम गुरुरूपसंताय नमः ओम गुरुमार्गप्रवर्तकाय नमः ओम गुह्याय नमः ओम गुह्याय नमः नमः ओम गुरुपरंपरां परंपरा सत्ये नमः ओम सच्चिदानंदमूर्ते नमः ओम गृहमेधि पराक्राय नमः ओम गोपालाय नमः ओम गोपाय नमः ओम गोपाल కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ బ్రహ్మ సద్గురు షిరిడి సాయిబాబా వారి 29వ యానం శ్రీ షిరిడి సాయిబాబా వారి 29వ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వార్షికోత్సవం కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో టీడీపీ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, సీనియర్ టీడీపీ నాయకులు కుడుపుడి రామకృష్ణ ఇటీవలే మరణించగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గురువారం కుడుపుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. టీడీపీ పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టేకుమూడి లక్ష్మణరావు, గంగా సూర్యనారాయణ, వార్రేవి వీరబాబు తదితర కుటుంబ నాయకులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో టీడీపీ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సీనియర్ టీడీపీ నాయకులు కుడుపుడి రామకృష్ణ ఇటీవలే మరణించగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గురువారం కుడుపుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. టీడీపీ పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టేకుమూడి లక్ష్మణరావు, గంగా సూర్యనారాయణ, వార్రేవి వీరబాబు తదితర కుటుంబ నాయకులు పాల్గొన్నారు. చేసేవారు మొత్తం తేడా వచ్చో ఏంటో అప్డేట్ అయింది కదా. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కాట్నం శ్రీనివాసరావు, మౌనిక కుటుంబ సభ్యులచే వీరభద్రుని సంబర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో స్వామివారిని మేళ తాళాలతో ఊరేగించారు. స్థానిక నాయకులు ఉంగరాల బూరిబాబు, దూలుపొడి సుబ్బారావు, విల్ల సత్యనారాయణ, దూలుపొడి శుభ, కాట్నం కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కాట్నం శ్రీనివాసరావు, మౌనిక కుటుంబ సభ్యులచే వీరభద్రుని సంబర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో స్వామివారిని మేళ తాళాలతో ఊరేగించారు. స్థానిక నాయకులు ఉంగరాల బూరిబాబు, దూలుపొడి సుబ్బారావు, విల్ల సత్యనారాయణ, దూలుపొడి శుభ, కాట్నం కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా తాళ్లరేవు మండల తాళ్లరేవు పట్టవల గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. హరీష్ మాధూర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 8 నెలలు అయినప్పటికీ అభివృద్ధి సంక్షేమంను బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల తాళ్లరేవు పట్టవల గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. హరీష్ మాధూర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 8 నెలలు అయినప్పటికీ అభివృద్ధి సంక్షేమంను బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడం, మొదట ప్రాధాన్యత ఓటు మన కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర గారికి మనం ఏ విధంగా వేయాలో కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఎక్కువ మంది యువత అంతా కూడా ఉద్యోగస్తుల్లో ఉన్నారు, ప్రైవేట్ లో ఉద్యోగాలు, అందరూ కూడా 27వ తారీఖు వర్క్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మండలానికి ఒక టీం అన్న ఒక 4 పేర్లు 5 పేర్లు వేసి వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేలాగా గౌరవ పెద్దలు బాధ్యత తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి వాళ్ళకి ఇష్టం ఇంకా సాగల కొంచెం ఇంకా అనుకున్నాం మీరు ఇంకా అనుకుంటే కావాలి సార్ ఒకసారి వేసే కొద్ది వాళ్ళ నుంచి మీ అందరి ముందు వచ్చి మీ అందరికి తెలుసు, రేపు 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉమ్మడి అభ్యర్థిగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన గురించి మీ అందరితో మాట్లాడుతూ రేపు అన్నాడు జరగబోయే ఎన్నికల్లోని ఆయనకి ఆయనకి ఓటేసి ఆయన గెలిపేసి మరి మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరినీ అడిగే ముందు మీ అందరికీ కొన్ని విషయాలు మీ అందరి గురించి తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే 8 నెలలు మీరు ఒక్కసారి చూడాలి. 8 నెలల ముందు మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా మన రాష్ట్రం వెనకబడిపోతే దాన్ని ముందుకు తీసుకొస్తామని ఒక బాధ్యత తీసుకుంటే, అదే విధంగా మేము ఈ 8 నెలల్లోని ఏ విధంగా ముందుకు అడుగులు వేసామో మీ అందరికీ ఒకసారి గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే నానాడు అధికారంలో వచ్చినట్టే రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయినా సరే ఒక బాధ్యతగా దాని ముందుకు నడిపించిన బాధ్యత తీసుకుంది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ కూడా కలిసి బీజేపీతో సాయంతో పాటు కలిసి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒకసారి గుర్తించుకోవాలి. ఈ 8 నెలల్లోని గత 5 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ అనేది పార్లమెంట్లోని అసలు పేరు కూడా పలికే అవకాశం లేని పరిస్థితి. మొన్న మీకు సుమారు 8 నెలలు ఎన్ని లాభాలు కేంద్రం నుంచి మనకు వచ్చాయని మీరు ఒకసారి గుర్తించుకోవాలి. ఎందుకంటే నాడు అసలు ఎవరు అనుకోలేదు ఈ అమరావతి అనేది మళ్ళీ కొనసాగుతుంది, అమరావతికి మళ్ళీ కేంద్రం ఒక ప్యాకేజ్ విధిస్తుంది అని చెప్పి మొదటి బడ్జెట్ సమావేశంలోనే అమరావతికి బడ్జెట్ కేటాయించారు. ఆనాడు చాలా మంది అన్నారు ఈ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇది ఆల్రెడీ ప్రైవేటైజేషన్ వెళ్ళిపోతున్నారని చెప్పి అనేక అంశాల్లో మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఆపి
దానికి రావాల్సిన నిధుల్ని కూడా రప్పించే పరిస్థితి కూడా రావకూడదు. ఇవన్నింటినీ మీరు అందరినీ ఒకసారి మీ అందరినీ గుర్తుపెట్టుకోమంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అనేది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు ఇంకా చూస్తున్నారు, మేము ఆనాడు అనేక అంశాలు మాట్లాడాం, సూపర్ 6 గురించి మాట్లాడాం. ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి నెలలోని రిలీజ్ చేసుకుంటూ, సంవత్సరంలోని రిలీజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆదాయం లేకపోయినా సరే లేదు, మనం ఒక మాట ఇచ్చాం, వాటిని పూర్తి చేయాలి, దాన్ని ఒక కరికులం లాగా ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే లక్ష్యంగా ముందుకు అడుగు వేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవే కాదు, ఈసారి గెలిచి మీ ప్రజలు ఇచ్చిన మా పైన చూపించిన అభిమానం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం భాగంగా ఈరోజు మేము తాళదేవ్ ముమ్మడివరం నియోజకవర్గం తాళదేవ్ మండలంలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న వివిధ కాలేజెస్లోకి వెళ్ళి అలాగే వాళ్ళందరికీ కూడా రేపు జరగబోయే 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, వాళ్ళ ఓటు గురించి, మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తి రాజశేఖర్ గారికి వేయమని కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరికీ కూడా ఏ విధంగా 8 నెలలు మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేము అభివృద్ధి వైపున, సంక్షేమం వైపున ముందుగా అడుగులు వేస్తామో అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న రోడ్డు విషయాలైనా సరే, లేకపోతే డ్రైన్స్ అయినా సరే, లేకపోతే వారికి రావాల్సిన పెన్షన్లు అయినా సరే, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి విషయాలైనా సరే, లేకపోతే గవర్నమెంట్ టీచర్స్లోని వారికి రావాల్సిన శాలరీస్ అయినా సరే, ఎంప్లాయీస్కి రావాల్సిన శాలరీస్ అయినా సరే, ఇవన్నిటినీ కూడా వారికి వివరించి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు మీకు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటిని కూడా సూపర్ 6తో పాటు అన్నిటినీ కూడా మనము ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కూడా ప్రజలు తెలియజేయాలి. అలాగే రేపన్నాడు పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, ఆ ఉమ్మడి అభ్యర్థి మన పేరబత్తి రాజశేఖర్ గారు ఖచ్చితంగా రేపన్నాడు టీచర్స్ ఉన్న సమస్యలైనా సరే, ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యల గురించి అయినా సరే, గ్రాడ్యుయేట్ సమస్యలు అయినా సరే, అన్నిటినీ కూడా కౌన్సిల్లోని లేవనెత్తాలని, ఆ సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడతారు, వాళ్ళతో తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. రేపన్నాడు మీ అందరి ద్వారా కూడా మరొకసారి రేపు 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోని 1వ స్థానంలో పేరబత్తి రాజశేఖర్ గారు పోటీ చేస్తారు. అక్కడ ఒకటి వేసి ఓటేసి గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది. 27వ తారీఖున ఎన్నిక కాబట్టి కేవలం 5 రోజులే మనం ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మండల స్థాయిలో బూత్ ఏజెంట్లు వేస్తున్నాం. అదేవిధంగా 30 మందికి ఒక ఏజెంట్ మన ఇన్ఛార్జీలు కూడా వేసుకోవడం జరిగింది. అదే కాకుండా ముఖ్య నాయకులందరినీ కూడా మన మీటింగ్ లో ఒక ముఖ్య నాయకులకి బాధ్యత అప్పచెప్పాం. మరి మొదటి విడత వాటర్ రిజిస్ట్రేషన్ అంతా కూడా మనం 90% పూర్తి చేస్తాం. అది అక్కడతో నిన్నటితో అయిపోయింది. 2వ విడత మళ్ళీ ప్రతి వాటర్ దగ్గరికి 30 మంది ఎవరైతే వేసినామో వారు అక్కడ ఫోటో తీసి వాటిలో ఇన్స్టాల్ చేస్తేనే మన పార్టీలో పనిచేసినట్టు, మన ఎన్డీఏ పార్టీలో పనిచేసినట్టుగా గుర్తిస్తారు. ఎందుకంటే మీరు అందరూ కూడా కలుస్తున్నారు, కానీ అంటే టెక్నికల్ గా మనం ఈ వాటర్ రిజిస్ట్రేషన్ అన్నది జరగలేదు. ఎందుకంటే మనం కూడా లాస్ట్ టైం కూడా తక్కువైంది. మన ఆఫీస్ నుంచే మరి అందరినీ పంపి మరి వాటర్ రిజిస్ట్రేషన్ కూడా 90% తీసుకురావడానికి కారణం మన గొడవలు చేశారు. కాబట్టి మరి ఈసారి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి 10-30 మంది మరి ముఖ్య నాయకులు ఏ ఊరికైతే ఊరు నాయకులు బాధ్యత చెప్పామో ఏదైనా కొన్ని క్రిటికల్ వేస్తున్నాం. ఏ ఊరిలో ఆ ఊరు పట్టించుకుంటే వస్తుంది. మీరందరూ ఆ ఊర్లో ముఖ్య నాయకులు అందరూ కలిసి మన జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు ఆ ఊర్లో 100 ఓట్లు ఉన్నా 150 ఓట్లు ఉన్నా ఒకసారి మనం టచ్ చేసి రిక్వెస్ట్ చేసి మనం ఎన్నుకోవాలని బాధ్యత ఉంది. మరి బయట ఉన్న ఓట్లన్నీ కూడా మరి తీసుకురావాలని చెప్పాం. మరి అదేవిధంగా మరి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి మన ఎంపీ గారు చెప్పారు. అన్ని విషయాలు మీకు మరి మీ మండలానికి అత్యధికంగా నిధులు ఇచ్చాం. ఈ వచ్చిన 8 నెలల్లో సుమారు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీసీ నిధులు ఇచ్చాం. మన జిల్లాలో ఎక్కడ కూడా మా మండలంలో 10 కోట్లు లేవు. అటువంటి మీకు ఇచ్చాం కాబట్టి మీ మండలం నుంచి కూడా 90% వాళ్ళ ఓట్లు ఎంత అభివృద్ధులు హామీ ఇస్తారు. 90% పోటీ 90% ఓట్లు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మన రాజశేఖర్ బాధ్యత మీ మండల నాయకులు అందరికీ ఉంది.
ఎందుకంటే గ్రాండ్ లెక్క ఇచ్చాం కాబట్టి మరి మీరు అందరూ తప్పకుండా అంటే మొదటి ఎంతకాలంలో చేస్తున్నా అంటే ఈ 5 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మేము మండలంలో అన్ని రోడ్లు మనం పూర్తి చేసుకుంటాం. ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. పరిష్కార దిశగా మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క గ్రామాల అభివృద్ధి, మన యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా మరి అనిత్యం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు దృష్టి తీసుకెళ్ళి సుమారు 7 లక్షల కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చారు. ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో చెప్పాలి. మరి కీలకమైన టైం తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ముఖ్య నాయకులు అంటారు కానీ తిరగట్లో ఊరుకోగలే ఇన్ఛార్జీలే ఊరుకోక సరిగ్గా వచ్చేట్లేదు. ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ 4 రోజులు తప్పనిసరిగా మీరు ఆ గ్రామంలో ఒక గ్రామం 2 గ్రామాలు మీరు పెట్టుకుని ఆ గ్రామంలో నాయకులందరూ కూడా ఫాలో చేసి తప్పకుండా ఈ బాత్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసేదాకా కూడా మన పైనుంచి ఊరుకునే పరిస్థితి లేదు. ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఒక రోజు అచ్చెన్నాయుడు గారు, ఒక రోజు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా పార్టీ నుంచి రోజు ఫోన్లే. ఎందుకంటే క్రిటికల్ ప్రత్యేక ఎలక్షన్ మనకి మన అసెంబ్లీ ఎన్నికల ముందే 3 ఎమ్మెల్సీలు అత్యధిక మెజార్టీతో నగ్గించాం. ఇప్పుడు అధికారం వచ్చి మనం 124 సీట్లతో నగ్గాం. మరి ఎమ్మెల్సీ ఎన్నిక మధ్య వన్ సైడ్ గా ఫస్ట్ పార్లమెంట్ వరకు నగ్గాం మనం. దాని గురించి 34 కాన్స్టిట్యూన్సీలకి అందరికీ బాధ్యత చెప్పారు. పైనుంచి అనునిత్యం మానిటర్ చేస్తున్నారు కాబట్టి మనం సీరియస్ గా అంటే మన సొంత నియోజకవర్గ అభ్యర్థి రాజశేఖర్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు కాబట్టి ఈ రోజు అతనికి అవకాశం వచ్చింది. అలాగే సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మన నియోజకవర్గం నుంచి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి రోజులు ఇంకా అందరూ కూడా మరి అనేక పదవులు రావాల్సి ఉంది. ఈ ఇరుగుల ప్రాధాన్యత తీసుకుంటారు. మీరు అందరూ కూడా తప్పనిసరిగా 30 మందికి ఎవరైతే బాధ్యతలు చెప్పాం దాన్ని మానిటర్ చేసుకుంటూ మన బూత్ ఇన్ఛార్జీలు కానీ మన గ్రామ స్థాయిలో పెద్ద నాయకులు అందరూ చేశాం కాబట్టి ఏ గ్రామానికి వేసిన నాయకుల గ్రామానికి ఈ వారం రోజులు 5 రోజులే మొత్తం 6 రోజులు ఉంది. మనకి 5 రోజులే పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా అందరూ వేరే గారు మాట్లాడుతూ స్కూల్కి వెళ్తే ఓట్లేదని చెప్పారు సార్. మరి అటువంటివి కూడా మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయాలి మనం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎవరు పోటీ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం చేస్తుంది. మనం ఇచ్చిన ప్రకారం ఆమె పెన్షన్ ఇవ్వలేమన్నారు. పొద్దున్న 10ంటికల్లా పెన్షన్ ఇచ్చి చూపిస్తున్నాం. తెల్లారి 5ంటికి వాళ్ళకి 10ంటికి పెన్షన్ ఇవ్వడం సామాన్య విషయం కాదు. రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే జరగదన్నారు. వాలంటీర్లు మర్చిపోయినారు. వ్యవస్థను ఫస్ట్ పట్టింది వాలంటీర్స్. మరి అటువంటి అన్ని కూడా మరి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి గురించి ఎంతో కష్టపడి మరి ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారంటే గత 5 సంవత్సరాల్లో చాలా చిన్నభిన్నం చేశారు. ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు మన రాష్ట్రం ఉంది. అయినా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తున్నారంటే అది అనుభవం, మరి పదవి ఇచ్చిన తీర్పు. కాబట్టి తప్పకుండా ఈ రాజశేఖర్ని మన నియోజకవర్గ అభివృద్ధిగా అత్యధిక మెజార్టీతో నగ్గించడానికి పదే మరి 2వ మీటింగ్ పెట్టాం. మీరు అందరూ పూర్తి బాధ్యత తీసుకుని పనిచేయాలి. దాన్ని బట్టి అక్కడ రిపోర్ట్ మన నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ఫస్ట్ టాప్ 10లో మనం ఉంటాం. అదేవిధంగా మీరందరూ ఈ వారం రోజులు తీసుకెట్టి తప్పకుండా మళ్ళీ మన అత్యధికమైన మెజార్టీ మన నియోజకవర్గం నుంచి ఇవ్వాలి. దాంట్లో మీకు ఆదాయాల నుంచి ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కొట్టుకుంటూ తీర్చుకున్న అవసరం. అదేవిధంగా అబ్జర్వర్స్ గా ఎంక్వైరీగా మన చంద్రబాబు నియోజకవర్గ అబ్జర్వర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి కోటేశ్వరరావుని మరి కేవలం కాన్స్టిట్యూన్సీ ఆయన కూడా సీనియర్ నాయకుడు. మరి సుమారు 7 సంవత్సరాలు మార్కెట్ చైర్మన్ చేశారు. అటువంటి ఆయన కూడా మనకి పరిశీలన చేసి ఈ 4 రోజులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ 4 కిలోమీటర్ల దూరం చేసి 4 రోజులు రోజు అది చేసి ఫోన్లు గంటకి ఫోనే ఆ ఊర్లో పోవాలి, ఈ ఊర్లో పోవాలి, మా ఊళ్ళో అని చెప్పి. ఏంటంటే మీరు కూడా ప్రతి వాటిని కలిసి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు. టిఫిన్, భోజనం, హోటల్, స్వీట్ స్టాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. అమలాపురంలో సుబ్బారావు హోటల్ సీజ్ చేసిన అధికారులు. అమలాపురం విష్ణుశ్రీ హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం. తనిఖీలకు వెళ్లిన అధికారులకు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతారంటూ ఫోన్ ఇవ్వబోయిన నిర్వాహకులు. తనిఖీలకు వస్తే ఫోన్ చేసి ఇస్తావా ఏంటి అంటూ మండిపడ్డ ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్. ఈ ఫోటోలన్నీ తీసి ఎమ్మెల్యేకి పెట్టండి అంటూ సిబ్బందికి సూచించిన శ్రీనివాస్ అమలాపురం పట్టణంలోని పలు హోటళ్లను తనిఖీ చేసి ఫైన్స్ విధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు. టిఫిన్, భోజనం, హోటల్, స్వీట్ స్టాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. అమలాపురంలో సుబ్బారావు హోటల్ సీజ్ చేసిన అధికారులు. అమలాపురం విష్ణుశ్రీ హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం. తనిఖీలకు వెళ్లిన అధికారులకు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతారంటూ ఫోన్ ఇవ్వబోయిన నిర్వాహకులు. తనిఖీలకు వస్తే ఫోన్ చేసి ఇస్తావా ఏంటి అంటూ మండిపడ్డ ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్. ఈ ఫోటోలన్నీ తీసి ఎమ్మెల్యేకి పెట్టండి అంటూ సిబ్బందికి సూచించిన శ్రీనివాస్. అమలాపురం పట్టణంలోని పలు హోటళ్లను తనిఖీ చేసి ఫైన్స్ విధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. సాయంత్రం వరకు టైం వచ్చేసి రెడీ చేసుకునే మొత్తం మాడిఫై చేసిన తర్వాత ఓపెన్ నేను క్లియర్గా మీడియా కూడా అదే చెప్పాను. 3 సంవత్సరాల క్రితం చేసిన దానికంటే కొద్దిగా మారింది కానీ అనుకున్న రేంజ్లో మారల. అలా రేంజ్లో సాయంత్రం క్లియర్ చేసుకోవాలి. నుంచి రిపేర్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. సార్ ఎవరికి ఇచ్చారు? ఉన్న విషయం చెప్పండి. ఎవరికి ఇచ్చారు? పైన వేరు కింద వేరా? అదే నేను అడుగుతున్నాను. తెలుసుకోవాల్సింది అది. అసెస్మెంట్స్ అప్లై చేసి ట్యాక్స్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ రాస్తున్నారా? ముందు ఇంప్రూవ్ చేయమని చెప్తున్నా 3 సంవత్సరాల నుంచి. అజయ్ ముందు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.